వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో బాణుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. బగబగ మండే ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన ఎండవేడి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 8 గంటలకే మొదలైన బాలుని ప్రతాపం సాయంత్రం 5:30 వరకు కొనసాగుతోంది. వారం రోజులుగా టారెత్తేస్తున్న ఎండలతో ప్రజలు పిట్టల్లాగా రాలిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 8 జిల్లాల్లో 46 డిగ్రీల నుంచి 46.6 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్గొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేటలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.6 డిగ్రీలు నమోదైంది. రానున్న 4-5 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో 46.6 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యాపేట జిల్లా మునగాల, జగిత్యాల జిల్లా నేరెలలో 46.4 డిగ్రీల చొప్పున టెంపరేచర్ రికార్డైంది. మంచిర్యాల జిల్లా జన్నారంలో 46.2 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లిలో 46.2 డిగ్రీలు, వరంగల్ జిల్లా గొర్రెకుంటలో 46.1 డిగ్రీలు, నాగర్ కర్నూలు జిల్లా కృష్ణంపల్లిలో 46 డిగ్రీల చొప్పున రికార్డు స్థాయి పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో 22 జిల్లాలో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు, మిగిలిన జిల్లాలో 43.8 నుంచి 45.5 డిగ్రీలుగా మధ్యలో నమోదైంది. ఇక వడదెబ్బ కారణంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రాణాలు కోల్పోయారు. ఈ సీజన్లో సాధారణంతో పోలిస్తే 4 డిగ్రీలు ఎక్కువగా ఎండలు కాస్తున్నట్లు ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. హుస్నాబాద్లో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం.